హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా పేరు సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య లైఫ్ స్టైల్. ఈరోజు అయితే నేను మీకు ఒక బ్యూటిఫుల్ బ్లాక్ లెహెంగా చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇదైతే నేనే శారీని లెహెంగా లాగా అయితే కన్వర్ట్ చేశాను. 1000 రూపీస్లో అయితే లెహెంగా అనేది కంప్లీట్ అవుతుందండి. చాలా మంచి లుక్ అయితే ఉంటుంది, గ్రాండ్గా కనిపిస్తుంది. నైట్ పార్టీస్కి ఫంక్షన్స్కి వేసుకుంటే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఈ శారీ అయితే నేను మీషో నుండి తీసుకున్నాను. శారీ కింద స్కర్ట్ లాగా శారీ కన్వర్ట్ చేసి పైన బ్లౌజ్ లాగా వేరే క్లాత్ తీసుకొని అయితే నేను స్టిచ్ చేశాను. అండ్ ఈ లెహెంగాస్ అనేవి నాకు అండ్ మా పాపకి ఇద్దరికి కూడా స్టిచ్ చేశానండి. ఒకే శారీలో ఇద్దరికి అయింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి పైన క్లాత్ నేను వేరే తీసుకున్నాను. అండ్ దుప్పటా వచ్చేసి నేను మీషో నుండి తీసుకున్నాను. పాపకైతే దుప్పటా లేదు, క్రాప్ టాప్ లాగా స్టిచ్చింగ్ చేశాను. నాకైతే నేను దుప్పటా కూడా స్టిచ్ చేసుకున్నాను, హిప్ బెల్ట్ కూడా స్టిచ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే నా లెహెంగా చూద్దాము. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి నా వీడియోస్ అది చూడండి. నా వీడియోస్ అన్నీ యూస్ఫుల్గా ఉంటాయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ చూసి వీడియోస్ లైక్స్ చేయండి అండ్ నాకు సపోర్ట్ కూడా చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే లెహెంగా చూసేద్దామండి. అండ్ ఇది వచ్చేసి కింద స్కర్ట్ లాగా అండి, పైన ఎలాస్టిక్ ఇట్లా పెట్టాను. ఇవన్నీ కుర్చీలు అండి, ఇట్లా పెట్టేశాను. టోటల్ ఇట్లా ఉందండి. ఇదైతే స్కర్ట్ అండి. అండ్ ఇది వచ్చేసి పైన బ్లౌజ్ అండి. ఇదైతే వెల్వెట్ క్లాత్. ఇది వెల్వెట్ క్లాత్ అండి. ఈ క్లాత్ నా దగ్గర ఇంట్లో ఉండే. అండ్ ఇది వచ్చేసి నేను బయట అయితే తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా పైన వచ్చేసి ఇట్లా స్టిచ్ చేసానండి ఫ్రంట్. అండ్ బ్యాక్ వచ్చేసి ఇట్లా పెట్టానండి. చిన్నగా ఇట్లా నాట్ లాగా పెట్టేశాను. కింద ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా అయితే పెట్టేశానండి. ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నమాట. పైన డోరీస్ లాగా ఇది ఇట్లా పెట్టేశాను. వచ్చేసి బ్లౌజ్. బ్యాక్ సైడ్ కూడా నెట్ అండి, నెట్ క్లాత్. టోటల్ మంచి షైనింగ్ నెట్. ఇది చాలా బాగా అనిపిస్తుంది వేసుకుంటే. అండ్ దుప్పటా చూద్దాం. దుప్పటా వచ్చేసి వెల్వెట్ దుప్పటా అండి. ఇట్లా వచ్చేసి చమ్కీస్ వచ్చాయి బార్డర్స్కి. ఇట్లా ఇది వచ్చేసి దుప్పటా అండి. దుప్పటా చాలా పెద్దగా వచ్చింది. ఇక్కడ చిన్న చిన్న చమ్కీస్ లాగా కుందన్స్ ఉంటాయి కదా, కుందన్స్ లాగా ఇట్లా వచ్చాయండి. ఇది దుప్పటా. అండ్ ఇది వచ్చేసి హిప్ బెల్ట్ అండి. హిప్ బెల్ట్ ఇట్లా స్టిచ్ చేశాను. కింద డోరీస్ ఇట్లా వేసుకుంటే వచ్చేసి ఇట్లా అండి. నేను ఈ డ్రెస్ వేసుకున్న పిక్ అనేది ఇక్కడ యాడ్ చేశానండి పైన. చూడండి, చాలా మంచి లుక్ ఉంటుంది. నేనైతే మా చెల్లి వాళ్ళ పాప బర్త్డే రోజైతే వేసుకున్నాను. అందరు చాలా చాలా బాగుంది, చాలా బాగా స్టిచ్ చేసామని చెప్పారండి. అసలు మీకు కూడా పిక్ అక్కడ పైన పెడతాను చూడండి, డ్రెస్ మొత్తం ఎలా ఉందో టోటల్. అండ్ ఇప్పుడైతే మా పాపది క్రాప్ టాప్ చూద్దామండి. ఎట్లా ఉందో చెప్పండి అది కూడా చూసి. అండ్ ఇది వచ్చేసి మా పాప స్కర్ట్ అండి. సేమ్ అండి, శారీతో 2 స్కర్ట్స్ అయితే ఇట్లా అయ్యాయి. ఇది వచ్చేసి పాప స్కర్ట్. ఇది నిన్నే మేము ఫంక్షన్కి వేసుకున్నామండి, బర్త్డే పార్టీకి వేసుకున్నాము ఇద్దరము. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. అండ్ ఇదంతా నెట్ అండి. టోటల్ ఇదంతా నెట్. ఇట్లా పైన వచ్చేసి ఇదేమో వెల్వెట్తో ఇట్లా పైన పట్టీలాగా పెట్టి
చాలా ఈజీగా చేయొచ్చండి. సేమ్ కటింగ్ ఉంటుంది. చాలా ఈజీగా చేయొచ్చు. మీకు ఇట్లాంటి బ్లౌజ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో అండ్ కటింగ్ వీడియో కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇది అప్లోడ్ చేస్తాను. నాకు కామెంట్ చేయండి బ్లౌజ్ ఎలా ఉందో. మీకు కావాలంటే నన్ను ఒకసారి కామెంట్లో అడగండి. నేను సేమ్ బ్లౌజ్ ఇలానే స్టిచ్ చేసి అయితే చూపిస్తానండి. ఇక్కడైతే నేను నాట్ పెట్టేశాను. అండ్ ఇక్కడ ఇట్లా 2 ఇట్లా ఉంటాయి కదా, స్టైల్గా ఉంటుంది, అట్లా ఇట్లా పెట్టేశాను. డ్రెస్సెస్కి, రెడీమేడ్ డ్రెస్సెస్కి వస్తాయి కదా, అట్లా పెట్టేశాను. ఇదైతే హ్యాండ్స్ అండి. సేమ్ ఇప్పుడు నా బ్లౌజ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అదే క్లాత్ అండి ఇదైతే. ఇట్లా బట్ ఇక్కడ నేను కింద జాయిన్ చేయలేదు, ఓపెన్గా పెట్టేశాను. ఇట్లా బాగుంటుందని ఓపెన్గా ఇట్లా పెట్టేశాను. అండ్ ఇటు కూడా అలానే ఓపెన్గా పెట్టేశాను. ఇది వచ్చేసి బ్లాక్ సైడ్ వచ్చేసి నేను జిప్ అయితే పెట్టానండి. ఇదైతే జిప్ అండి. జిప్ వేయడం మాత్రం వెల్వెట్ క్లాత్కి చాలా కష్టం అండి, బట్ చాలా బాగా కనిపిస్తుంది ఇట్లా జిప్ వేసుకుంటే. పిల్లలకి కూడా కొంచెం స్టైల్గా ఉంటుంది. మళ్ళీ పిల్లలు అటు ఇటు పరిగెడుతుంటారు కదా, ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది. ఇది ఒక స్టైల్ లాగా ఉండాలని పెట్టానండి ఇదైతే. ఇదేంటి బ్లౌజ్ వచ్చేసి ఇది. అండ్ 1000 రూపీస్లోనే టోటల్ డ్రెస్ అయింది. శారీకి వచ్చేసి 550 రూపీస్ అండి. ఇక్కడ వెల్వెట్ క్లాత్ అయితే నా దగ్గర ఉందండి. ఈ క్లాత్ అయితే వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదా, ఇది నా దగ్గర ఉంది. ఒక 1/2 మీటర్ వరకు ఉందండి. అది నేను అండ్ మా పాపకి ఇద్దరికి సరిపోయింది. అండ్ ఈ క్లాత్ వచ్చేసి నేను బయట అయితే తీసుకున్నానండి. ఇక్కడ ఈ క్లాత్ వచ్చేసి ఇట్లా బయట తీసుకున్నాను. ఇదైతే ఒక ఫ్రాక్ అట్లా మిగిలి ఉండే క్లాత్, అది ఇట్లా పాడైపోయింది. చాలా చిన్నప్పటి ఫ్రాక్ కదా అని వేస్ట్ చేయడం ఎందుకు, బాగుంది కదా క్లాత్ అని ఇట్లా అయితే నేను కన్వర్ట్ చేశానండి. ఇది వచ్చేసి బ్లౌజ్. అండ్ టోటల్ 1000లో అయిపోయిందండి. దుప్పటా వచ్చేసి 380 రూపీస్ పడింది. శారీ వచ్చేసి 560 రూపీస్ పడింది. క్లాత్ వచ్చేసి తెలిసిన వాళ్ళ షాప్లోనే నేను తీసుకున్నాను కాబట్టి నాకు చాలా తక్కువకైతే ఇచ్చారు. లైనింగ్ వచ్చేసి నేనైతే పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నానండి. లోపల నేను క్యాన్ అనేది ఏది వేయలేదు. నా దగ్గర క్యాన్కి ఇంకొక స్కర్ట్ ఉందండి, ఏ డ్రెస్ పైనకైనా వేసుకోవడం కోసం అని. నాకైతే 1000 రూపీస్లో ఈ టోటల్ డ్రెస్ అయితే అయిందని. నేను అండ్ మా పాప ఇద్దరం వేసుకున్న ఫొటోస్ అనేవి నేను సైడ్కైనా యాడ్ చేశాను పైన. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ ఒకసారి అన్నీ చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. మీరు కూడా ఒకసారి చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. And thanks for watching అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.